గం గణపతయే నమః. గణేశునికి అంకితం చేయబడిన ఓం గం గణపతయే నమః అని పఠించడం ఒక వ్యక్తి జీవితంలోని అన్ని అడ్డంకులు మరియు అడ్డంకులను తొలగిస్తుందని చెప్పబడింది. ఈ గణేష్ మంత్రం అవాంఛిత అడ్డంకులను తొలగించడమే కాకుండా ప్రజలకు తెలివి మరియు జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ మంత్రాన్ని జపించడం వలన ప్రజలు గణేష్ యొక్క ఆశీర్వాదాలను పొందడంలో సహాయపడుతుంది మరియు వారి జీవిత ప్రయాణంలో అడ్డంకులను అధిగమించడానికి వారికి విశ్వాసం మరియు స్థితిస్థాపకతను ఇస్తుంది. గాయత్రీ మంత్రం. ఓం భూర్భువః స్వాహ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. గాయత్రీ మంత్రం అత్యంత శక్తివంతమైనది మరియు ఉనికిలో ఉన్న అత్యంత ప్రశాంతమైన మంత్రాలలో ఒకటిగా చెప్పబడింది. ఓం అనే ఆదిమ ధ్వనితో ప్రారంభించి గాయత్రీ మంత్రం ప్రజలు వారి ఆధ్యాత్మిక మార్గం వైపుకు సహాయపడుతుంది. పఠించినప్పుడు లేదా ధ్యానించినప్పుడు ఈ మంత్రం మనస్సును స్పష్టతతో ప్రకాశింపజేస్తుంది మరియు భగవంతుని జీవన విధానాల గురించి లోతైన అవగాహనకు ప్రజలను మార్గనిర్దేశం చేస్తుంది. గాయత్రీ మంత్రం యొక్క సార్వత్రిక శక్తి చాలా శక్తివంతమైనది. ఇది వ్యక్తులు అంతర్గత శాంతి, మానసిక ప్రశాంతత మరియు మెరుగైన కంపనాలు మరియు శక్తులను కోరుకోవడంలో సహాయపడుతుంది. ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః. సంపద, సమృద్ధి మరియు శ్రేయస్సు ప్రదాత అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడిన మంత్రం ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః అని పఠించడం ద్వారా ఆమె సహాయం అవసరమైన వ్యక్తులకు లక్ష్మీదేవి ఆశీర్వాదాలను ఆహ్వానిస్తుంది. ఈ మంత్రం ద్వారా ప్రజలు భౌతిక మరియు ఆధ్యాత్మిక సంపద కోసం ఆమె ఆశీర్వాదాలను కోరుకుంటారు. మంత్రం కృతజ్ఞత మరియు సంతృప్తితో ప్రజలకు సహాయం చేయడమే కాకుండా సానుకూలత మరియు సమృద్ధిని కూడా ఆకర్షిస్తుంది. వ్యక్తులు ఈ మంత్రాన్ని జపించినప్పుడు వారు తమ శక్తి మరియు ఆలోచనలలో మార్పును అనుభవిస్తారు. ఓం మహాసరస్వతే నమః. సరస్వతీ దేవి ప్రజలకు బుద్ధి, జ్ఞానం మరియు జ్ఞానాన్ని అందించే తల్లి. గ్రంథాల నుండి కళల వరకు ఆమె వ్యక్తులు తమను తాము స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి మరియు అందులో రాణించేలా చేస్తుంది. ఓం మహాసరస్వతే నమః. మేధో వృద్ధికి మరియు సృజనాత్మక వ్యక్తీకరణకు ఆమె ఆశీర్వాదాలను కోరుతూ ఆమెకు నివాళి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు తమ అభ్యాస సామర్థ్యాలను మరియు ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఓం హుం హనుమతే నమః. భగవంతుడు హనుమంతునికి అంకితం చేయబడిన మంత్రం చెడును తొలగించేవాడు మరియు బలాన్ని ఇచ్చేవాడు. ఓం హుం హనుమతే నమః అతని భక్తుడికి లేదా దానిని జపించే వ్యక్తికి అతని లక్షణాలను అందుకోవడానికి సహాయపడుతుంది. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల ధైర్యం, బలం మరియు స్వచ్ఛమైన భక్తి వంటి లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. అదనంగా హనుమంతుని యొక్క స్వచ్ఛమైన మరియు నమ్మకమైన భక్తుడిగా ఉండటం వలన మీరు హనుమంతుని రక్షణ శక్తి, ధైర్యం, దృఢ సంకల్పం మరియు చెడుతో పోరాడటానికి బలమైన మనస్సు కలిగి ఉంటారు. హనుమంతుడిని స్మరించుకోవడం మరియు ప్రార్థించడం కేవలం స్ఫూర్తికి మూలం మాత్రమే కాకుండా మీకు విశ్వాసం మరియు నిర్భయతను ఇస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీలో తేజస్సు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయంగా మారుస్తుందని నమ్ముతారు. ఈ మంత్రం జపించడం ద్వారా మీరు జీవితంలోని మీ సమస్యలన్నింటినీ వదిలించుకోవచ్చు. ఇది మీ జీవితంలో శివుని ఆశీర్వాదాలను అందిస్తుంది. మీరు ఆ శివయ్య దయతో ప్రతికూలత నుండి రక్షించబడతారు.